హలో వాట్సాప్ వెల్కమ్ టు స్పారో టీవీ. ఎలా ఉన్నారు పిల్లలు, బాగున్నారా? నేను మీ స్పారో టీవీలో పిచ్చిగా వచ్చేసాను. ఒక మంచి మోరల్ స్టోరీతో మీ ముందుకు ఈరోజు వచ్చేసాను. ఈరోజు మనం ఒక చెత్త స్టోరీ చెప్తున్నా. నవ్వారా? చెత్త స్టోరీ కాదు, చెత్త చెప్పిన స్టోరీ, అంటే డస్ట్బిన్ స్టోరీ అనమాట. అదేంటి డస్ట్బిన్ కూడా స్టోరీ చెప్తుందా అంటే అవునరా, వినండి. అనగనగా అడవి. ఆ అడవిలో చిటుకు అనే ఒక చింపాంజీ ఉంది. పేరు బాగుంది కదా, చింపాంజీ పేరు చిటుకు. చింపాంజీ చాలా తెలివిగా వ్యవహరిస్తూ ఉంటుంది, అందరినీ డామినేట్ చేస్తూ ఉంటుంది అడవిలో. ఒకరోజు అలవాట్ల ప్రకారం చింపాంజీకి చాలా చెడ్డ అలవాట్లు ఉన్నాయి. అదే ఆ చిటుకు గడికి చాలా చెడ్డ అలవాట్లు ఉన్నాయి. ఎలా? ఎక్కడ పడితే అక్కడ సుసు చేస్తుంటాడు, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తూ ఉంటాడు, ఏది పడితే అది తింటూ ఉంటాడు, ఆ చెట్టు కొమ్మం నుంచి ఈ చెట్టు కొమ్మం మీదకి ఎగురుతూ గంతుతూ ఉంటాడు. వీడి పెద్ద తోపులాగా ఫీల్ అవుతూ అందరిని ఎక్కిరిస్తూ చింపాంజీ అనే చిటుకు అటు ఇటు కుప్పి గంతులు వేస్తూ ఉంటుంది. ఆ తర్వాత తను తినే పండ్లు, ఆకులు అవన్నీ కొమ్మలు విరిచేసి అలా చెత్త పడేసిందిరా. అక్కడున్న ఏనుగు కోపం వచ్చింది. ఏనుగు పిలిచి, ఏరా చిటుకు, చెత్త వేస్తున్నావేంటి? అడవి అంత అందంగా ఉండేది కదా, నీ చెత్తతో అంత దరిద్రంగా తయారవుతుంది, శుభ్రత లేదా నీకు అని చెప్పి ఏనుగు గట్టిగా అరిచింది. చింపాంజీగాడు అలా చూసి తొక్కలే అని చెప్పి మళ్ళీ పళ్ళు తినేసి తొక్కలలాగా ఏనుగు మీద ఇసిరేశాడురా. ఏనుగు కోపంగా గుర్రును అలా చూసింది. సరేలే, టైం వస్తుంది అని చెప్పేసి ఏనుగు అక్కడి నుంచి అలా వెళ్ళిపోయిందిరా. ఆ రోజు రాత్రి ఉన్న పలంగా అడివంతా తడిసిపోయి బీభత్సమైనటువంటి వర్షం వచ్చింది. ఆ వర్షంలో చెత్తంతా అలా కొట్టుకొచ్చేసింది. ఈ చింపాంజీగాడు, అదే ఆ చిటుకుగాడు వేసినటువంటి చెత్త మొత్తం, ఆకులు, పండ్లు, ఆ పండ్ల పలుపులు అన్నీ మొత్తం ఒక చోటుకు వచ్చేసి మొత్తం నీళ్ళు ఆగిపోయినాయిరా. ఆ వర్షానికి చింపాంజీ, అదే మా చిటుకుగాడు ఏం చేయాలో తెలియక అటు ఇటు పరిగెడుతూ అలాగా కాలు జారి ఆడబురదలోనే పడ్డాడురా. అలా కాలు జారి పడ్డ చింపాంజీ కాలు ఇరిగింది. ఇప్పుడు కుంటుకుంటూ బాధపడుతున్నాడు. అప్పుడు ఉడత వచ్చి అన్నది, ఇప్పుడు తెలిసిందా చింపాంజీ, శుభ్రత ఎందుకు ముఖ్యం అనేది? నువ్వేమన్నావు, నాకు అవసరం లేదు అది అని చెప్పేసి హ్యాపీగా నీకు కావాల్సిన తినేసి చెత్తంతా ఇక్కడ పేర్చేసావు. అప్పుడు చింపాంజీ కుంటుకుంటూ లేచి ఇలా చూసుకొని సిగ్గుతో తల వంచుకొని, నిజం చెప్పావు ఉడత, ఇకపై నేను ఎప్పుడు చెత్త వేయను, చెత్తంతా బుట్టలోనే వేస్తాను, నన్ను క్షమించు అన్నాడు. ఆ రోజు నుంచి చింపాంజీ నిత్యం శుభ్రత పాటించాలి, చాలా చక్కగా క్లీన్గా ఉండాలి, ఈ అడవంతా మాది, అడవంతా శుభ్రంగా ఉండాలి అని క్లీన్ అండ్ గ్రీన్గా పెట్టడం మొదలుపెట్టాడనమాట. అక్కడ నుంచి చెత్త వేయకూడదు, మనం ఉండే చోటు మనం శుభ్రంగా ఉండాలి, ఇది మన బాధ్యత అని అందరికీ ఈ చింపాంజీగాడు అడవిలో వాళ్ళందరికీ చెప్తూ ఉన్నాడు. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది పిల్లలు? మనం కూడా మన ఇంటి పరిసరాలు చక్కగా ఉండి పర్యావరణాన్ని కాపాడుకుంటూ మన చెత్తని చెత్తబుట్టలోనే వెయ్యాలి. సో ఈ చెత్తబుట్ట ద్వారా, అంటే ఈ డస్ట్బిన్ ద్వారా ఈ చింపాంజీ తెలుసుకున్న కథ ఏమిటంటే, ఆరోగ్యంగా ఉండాలి అంటే మన చెత్త అంతా ఒకచోట వెయ్యాలి అని డస్ట్బిన్ నుంచి చింపాంజీగాడు తెలుసుకున్నట్టే మనం కూడా ఇక ముందు ఇలాంటి పనులు చేయకుండా అమ్మ నాన్న ఏదైనా ఇచ్చినప్పుడు ఆ చెత్తను తీసుకెళ్ళి పక్కన ఉన్నటువంటి ఆ చెత్తబుట్టలో మాత్రమే వేయాలి అని తెలుసుకున్నాం కదరా పిల్లలు. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. మరొక ఎపిసోడ్లో, మరొక వీడియోలో, మరొక మంచి మోరల్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ పిచ్చుక. అంతవరకు స్టే ట్యూన్ టు స్పారో టీవీ. టేక్ కేర్, బై బాయ్, లవ్ యూ ఆల్.